ఇదిగో ఉండలు లేకుండా ఆవు పిండి ఇంకొంచెం పక్కల నుంచి పడింది. ఆవు ఘాటు ఉంటేనే చాలా బాగుంటుంది కదా. ఇదిగో ఘాటు ఘాటుగా ఉంటుంది ఆవకాయ, బాగుంటుంది. నిండుగా కాకుండా ఇంకో ఈ వేలు దాకా వేసాను కదా. పసుపు వేసాను. ఇదన్నీ కలుపుకుందాం. చెయ్యి పట్టకుండా స్పూన్ తోటో గరిటె. ఇది ఆరిపోయింది స్పూను. ఇలా కలిపేసుకుందాం. ఇదిగోండి ఉప్పు, కారం, ఆవగుండ మొత్తం అన్నీ కలిపేసాను. ఇలా కలిపాను కదా. ఇలా చూసుకుంటూ కలుపుకుందాం. నూనె ఇంకా ఎక్కువ ఉంది కదా, కొంచెం పొడి వేద్దాం. ఇది ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. ఆవకాయ, ఉసిరావకాయ. ఇది అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు. ఇది నిల్వ ఉంటుంది. ఇంకా కొంచెం పిండి పడుతుంది, చూద్దాం.